జీహెచ్ఎంసీలో భవిష్యత్తులో తాగునీటికి సమస్యలు రాకుండా చర్యలు చేపట్టింది సర్కార్. గోదావరి ప్రాజెక్టు 2, 3 దశ పనులకు త్వరలోనే టెండర్లు పిలవనుంది. ఇందులో భాగంగా మల్లన్న సాగర్ నుంచి 20 టీఎంసీల వాటర్ను సిటీకి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ వరకు విస్తరిస్తుండటంతో అవసరాలకు తగ్గట్టు తాగునీరు సరఫరా చేయడానికి నీటి బోర్డు ఏర్పాట్లు చేస్తుంది. ప్రస్తుతం ఓఆర్ఆర్ పరిధిలోని కొన్ని ప్రాంతాలకు తాగునీరు అందిస్తున్న సంస్థ గోదావరి ప్రాజెక్టు పూర్తయితే అన్ని ప్రాంతాలకు డిమాండ్ తగ్గనుంది. అందులో భాగంగానే గోదావరి ఫేజ్ 2, 3 ప్రాజెక్టులకు ప్లాన్ చేసింది. మల్లన్న సాగర్ నుంచి 20 టీఎంసీలు సిటీకి తరలించనుంది. గోదావరి 2, 3వ దశ ప్రాజెక్టు పనులను 3 కాంపోనెంట్లుగా విభజించి పనులు చేపట్టనున్నారు అధికారులు. 4671 కోట్లతో చేపట్టబోయే కాంపోనెంట్ 1లో మల్లన్న సాగర్ నుంచి 20 టీఎంసీల రా వాటర్ తరలించనున్నారు. ఇందులో 15 టీఎంసీలు తాగడానికి, మరో 5 టీఎంసీలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లో నిల్వ చేసి మూసీ ప్రక్షాళనకు ఉపయోగించనున్నారు. దీనికోసం 2 లైన్లలో పైప్ లైన్లు నిర్మించనున్నారు. ఘనాపూర్ దగ్గర 1170 ఎంఎల్డీ కెపాసిటీ ఉన్న వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కట్టేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఘనాపూర్ దగ్గర ట్రీట్మెంట్ ప్లాంట్, ఇతర నిర్మాణాలను మల్లన్న సాగర్ దగ్గర కట్టనున్నారు. కాంపోనెంట్ 2కు 596 కోట్ల 88 లక్షలు ఖర్చు పెట్టనున్నారు. ఇందులో భాగంగా ఘనాపూర్ నుంచి ముత్తంగి వరకు 2400 ఎంఎం డయా పైప్ లైన్ నిర్మిస్తారు. మొత్తంగా ఇప్పటికే నిర్మించిన రింగ్ మెయిన్కు 3000 ఎండిఏ పైప్ లైన్ ఇంటర్ కనెక్ట్ చేస్తారు. కాంపోనెంట్ 3కి 300 కోట్లు కాగా ఇందులో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ దగ్గర 120 ఎంఎల్డీ కెపాసిటీ ఉన్న వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ను నిర్మిస్తుంది. హిమాయత్ సాగర్ దగ్గర 70 ఎంఎల్డీ కెపాసిటీ ఉన్న మరో WTPని నిర్మించారు. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ మధ్య ఇంటర్ కనెక్షన్ ఏర్పాటు చేసి వాటిని అనుసంధానిస్తారు. ఇవి కాకుండా ఇతర పనులకు 1791 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది.